12:43 p.m. 27th March 2026 ఫ్రైడే ఆఫ్టర్నూన్. ఇదేంటో తెలుసా? ఈ ప్లేట్లో కనిపిస్తున్నది ఏంటో తెలుసా? కెమెరా క్లోజప్లో పెట్టి చూపించాను. ఏంటి? గోధుమలు. గోధుమలో అన్నంలాగా వండాను. అందులో వెజిటబుల్స్ కూడా మిక్స్ చేశాను. అరటికాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క. దీనికి అడిషనల్గా టమాటో పచ్చడి వేసాను. టమాటో పిక్కల్, గోదావరి టమాటో పిక్కల్. దీంట్లో ఏంటంటే పిక్కలతో పాటు కొంచెం నువ్వుల నూనె తగులుతుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంతకీ ఎందుకు చెప్తున్నాను ఇదంటే, కొంతమంది 100 సంవత్సరాలు బతికేద్దామని ఆశ ఉంటుంది. బతకాలి, దీర్ఘాయుష్తో బతకాలని ఆశ ఎవరికి ఉండదండి, అందరికీ ఉంటుంది. నాకు ఉంది, 100 సంవత్సరాలు బతకాలని. చనిపోవాలని ఎవరికి ఆశ ఉండదు కదా. చూస్తూ ప్రాణాలు పోగొట్టుకోలేం కదా. సో ప్రాణం మనకి చాలా తీపైంది, విలువైంది, గౌరవప్రదమైంది. సో 100 సంవత్సరాలు బతకాలి అంటే 100కి టార్గెట్ చేస్తే 80 సంవత్సరాలన్నా బతుకుతాం. బలం ఉంటే 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 120 సంవత్సరాలు. సో 120 సంవత్సరాలు బతకడానికి ఫార్ములా ఏంటంటే, రోజు ఒక 100 గ్రాములు గొడ్డు మాంసం వీటిలోనే, ఈ బీఫ్లోనే, ఈ గోధుమల్లోనే కలిపి ఉడకబెట్టేసుకుని చక్కగా పచ్చడి ఏదో ఒకటి వేసుకుని మంచిగా తినగలిగే విధంగా మలుచుకుని దాన్ని తినేస్తామంటే రోజు 120 సంవత్సరాలు గ్యారంటీ. 120 టార్గెట్ చేస్తే 100 సంవత్సరాలు అయితే గ్యారంటీ. సో నువ్వు నీ బతుకు వల్ల నలుగురికి ఆశీర్వాదం ఉందంటే ఆ పని చేయి. అంతేకాని పందిలో కలిసిపోయి అందరికీ నరకం చూపిస్తానంటే 50 సంవత్సరాలు కూడా బతకూడదురా, నువ్వు చచ్చిపోలే. ఎందుకంటే నీ బతుకు నీకు ఉపయోగపడలేదు, ఇతరులకు బాధాకరంగా ఉంది కాబట్టి ఆ మాట అన్నాను. సో అలాగన్నామంతరాన్ని చచ్చిపోతారేంటి? కొంతమంది తిండిపోతులు తెగ తింటూ ఉంటారు. తిండిపోతుతనం పోగొట్టుకోవాలి. బలం కోసం తినాలి, బ్రతకడం కోసం తినాలి. సో నేను ఇప్పుడు ఇది తిన్నానంటే ఇంక రైస్ తిన్నాను. బ్యాచులర్, ఫోర్స్డ్ బ్యాచులర్. భార్య పిల్లలు వదిలేశారు. ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఇదే ఉడకబెట్టుకున్నా పొద్దున్నుంచి. నో టిఫిన్, నో బ్రేక్ఫాస్ట్, నో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కంబైన్డ్ ఇదే. సో ఇది తినగానే కడుపు నిండిపోద్ది. కొంచెం మంచినీళ్ళు తాగేసి కొంచెం గుప్పుడు స్పూన్ ధనియాల గింజలు నవలెత్తే ఇది ఈ ఫుడ్ హీట్ చేస్తుంది. ఇది పొట్టలోకి వెళ్ళి, ఇప్పుడు అసలే సమ్మర్ కాబట్టి బయట హీట్ రెండు న్యూట్రల్ ఇచ్చేస్తుంది అనమాట ధనియాలు. ఐడియా బాగుందా? మరి యూట్యూబ్లో వేయమంటావా? వేస్తే చూస్తావా? చూస్తే లైక్ కొడతావా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తావా? అయితే ఓకే, వేసేస్తా. నా పేరు రాజబాబు, ఇంటి పేరు మోసుగంటి. ఛానల్ పేరు కూడా, యూట్యూబ్ ఛానల్ పేరు కూడా రాజబాబు మోసుగంటి. దాంట్లో వేసేస్తాను. బహుశా షార్ట్స్లో వస్తుంది. మీది 3 minutes 49 seconds అయింది. షార్ట్స్లో వస్తుంది. నా యూట్యూబ్ రాజబాబు మోసుగంటి ఛానల్లో షార్ట్స్లో చూడు ఈ వీడియోని. లైక్ చేసి, షేర్ చేయి, మంచి కామెంట్స్ చేయి. ఓకే. సో 100 సంవత్సరాలు టార్గెట్ చేసి తిన్నామంటే 80 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతావు. నీ బ్రతుకు నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా చూసుకో. ధన్యవాదములు.